అందరికి వందనాలండి. మరలా చక్కగా ఈ విధంగా కలవడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఒక వచనం గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆ వచనం ఏంటంటే కీర్తన గ్రంథం 139వ కీర్తన 14వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాట చదివే ముందు ఒక మాట చెప్తాను మీకు. ముఖ్యంగా తల్లిదండ్రులుగా మన పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాం. వాళ్ళు ఏదైనా పాడైపోతున్నారంటే చాలా బాధపడిపోతాం. వెంటనే వాళ్ళని గద్దించేస్తాం. వాళ్ళని వెంటనే సరైన దారిలో పెట్టారనుకుంటాం. ఎందుకు వాళ్ళ మీద అంత శ్రద్ధ అంటే వాళ్ళు మా పిల్లలండి అంటాం. ఓ చాలా సంతోషం. మన పిల్లల్ని మనం సంరక్షించుకోవాలనుకుంటున్నాం. వాళ్ళని సరైన దారిలో పెట్టాలనుకుంటున్నాం. వాళ్ళు ఎదిగితే చూడాలనుకుంటున్నాం. వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకు ఇదంతా? వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటే దానికి మీకేంటి లాభం? అంటే వాళ్ళు బాగుంటే మమ్మల్ని పోషిస్తారు కదా, వాళ్ళు బాగుంటే మమ్మల్ని పోషిస్తారు కదా అనే ఆలోచనలో మీరు వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నారు. కానీ కానీ దేవుడు తన పిల్లల్ని అనగా మనందరినీ కూడా మంచి స్థితిలో చూడాలనుకుంటున్నాడు. మంచి స్థితి అంటే బాగా ఆస్తులు కలిగి బాగా డబ్బు ఉండడమా దాని అర్థం? అది కాదు. అంటే అది మాత్రమే కాదు. ఇప్పుడు దేవుడు తన పిల్లల్ని తన పేద వరకు చూడాలని అయితే అనుకోవట్లేదు. దేవుడు తన పిల్లల్ని చక్కగా చూడాలనుకుంటున్నాడు. కాకపోతే ఆయన కోరుకుంటున్న మంచి స్థితి ఏంటిదంటే తన పిల్లలందరూ నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాడు. సో దేవుడు కోరుతున్న విధానం ఇది. దానికి ఆయన మొట్టమొదటిగా వేసిన పునాది ఏంటిదంటే కీర్తన గ్రంథం 139వ కీర్తన 14వ వచనంలో అంటాడు దావీదు భక్తుడే ఆ మాట రాసినట్టున్నారు. అయితే ఆయన ఏమంటాడంటే నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నావు అంటున్నాడు. ముఖ్యంగా ఆయన కలుగు చేసిన విధం ఈయనేమైనా చూశాడా? అసలు ఏం జరుగుతుంది అనేది అసలు ఈయనకేం తెలియదే. అంటే భక్తుడికి తన పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి ఆయన కలుగు చేసిన విధం ఇలా ఉందని ఆయన చూపించుంటాడు. అలా చూపించినప్పుడు ఆయనకు భయం కలుగుతుందంట. ప్రభా, ఇంత భయంకరంగా ఉన్న పరిస్థితి మీరు ఎలా చేయగలిగారు ఇదంతా? నాకు చాలా భయం కలుగుతుంది, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత గొప్ప నిర్మాణం మీరు తప్ప ఎవ్వరు చేయలేరు భూమి మీద. ఇంత బలమైన నిర్మాణం మీరు మాత్రమే చేయగలరు. ఎంత శ్రద్ధ పెట్టాలి? ఒక మనిషి భూమి మీదకి రావాలంటే ఎంత శ్రద్ధ పెట్టాలి? అంత శ్రద్ధ పెట్టి ఒక నిర్మాణాన్ని తయారు చేసి నన్ను సెలెక్ట్ చేసుకుని తల్లి గర్భమంది నన్ను సెలెక్ట్ చేసుకుని నన్ను నిర్ణయించుకుని ఈ భూమిని తీసుకొచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా నన్ను నిలబెట్టారు ప్రభావ మీరు. నాకు ఈ విధమంతా చూస్తుంటే చాలా భయం కలుగుతుంది. ప్రభా, ఇంత బలంగా నన్ను నిర్మించి ఇంత శ్రద్ధ పెట్టి నా మీద మీరు నన్ను తీసుకొస్తే నేను మరలా పాపంలోకి వెళ్ళొచ్చా? నేను మరలా పాప సంబంధం ఆలోచనతో నింపబడొచ్చా? అసలు అదేమైనా సమంజసమా నాకు అని భక్తుడి వాడిని తలుచుకుంటుంటే ఆయనకు భయం కలుగుతుందంట, చాలా ఆశ్చర్యం కలుగుతుందంట. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు కృతజ్ఞతలు అంటే మనం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే ఇప్పుడు తల్లి గర్భంలోనికి తండ్రి గర్భం నుండి తల్లి గర్భంలోనికి కొన్ని కోట్ల కణాల్లో వీర్య కణాలు వెళ్తాయట. సో అందులో ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుందట. సో ఆ ఒకటి మనమయ్యో. ఇప్పుడు ఆ ఒకటిని ఎందుకు సెలెక్ట్ చేశాడు దేవుడు? మరి వేరొకటయో అయి ఉండొచ్చుగా అని అంటే దేవుడు మనల్ని మాత్రమే తల్లి గర్భంలో సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని అవయవాలన్నింటినీ కూడా ఆయన నిర్మిస్తూ వచ్చాడు. ఆయన చాలామందికి అవయవాలు సరిగ్గా ఉండవు. కొంతమందికి కళ్ళు పనిచేయవు, కొంతమందికి చెవులు వినబడవు, కొంతమందికి మాట రాదు, కొంతమందికి పుడతమే పోలియో కాలుతో పుడతారు. అంటే అవయవాలు బాగోవు. కానీ ఈ రోజున అవయవాలు అన్నీ బాగున్నాయి. మనకి అన్ని రకాలుగా చక్కగా మనం నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్పదైన స్థితి ఇది. ఈ స్థితిని బట్టి దేవునికి మరింత కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆ విషయం అర్థమైందేమో భక్తుడికి. ప్రభా, మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఎందుకంటే నేను అందరిలా లేను, అందరిలో అమిటివాడిగా లేను, గుడ్డివాడిగా లేను, చెవిటివాడిగా లేను, మోగవాడిగా లేను. నాకు అన్ని రకాలుగా సదుపాయం ఇచ్చారు మీరు. ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా నేను తక్కువే అని అంటున్నాడు. ఇక రెండోదిగా ఇందును బట్టి నా శరీరాన్ని పాడు చేసుకోను. ఇందును బట్టి మీరు నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నా శరీరాన్ని పాడు చేసుకోను. నా ఆత్మను నేను అపరిశుద్ధంగా మార్చుకోను. ఇక మీదట నేను వేసే ప్రతి అడుగు నమ్మకంగా ఉంటుంది, నేను వేసే ప్రతి అడుగు పరిశుద్ధంగా ఉంటుంది, నా ప్రతి ఆలోచన మీ కొరకై ఉంటుంది అని భక్తుడు ఒక బలమైన సమర్పణ చేసుకుంటున్నాడు. ఈ విషయం మీకు అర్థమైతే ఈరోజు మీరు కూడా ఒక బలమైన సమర్పణ చేసుకోవాలి. ప్రభుత్వం ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి, ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభా, ఇక మీద నేను మీకోసం అడుగులేస్తాను తండ్రి. నేను ప్రతిరోజు చక్కగా బైబిల్ చదువుతాను, ప్రతిరోజు వాక్యాన్ని వింటాను, నేర్చుకుంటాను, బలపరచబడతాను. అనేకుల హృదయాలు సత్యం నింపే బలమైన సైనికునిగా నేను మీ కొరకు పనిచేస్తాను తండ్రి అని ఒక బలమైన తీర్మానం మనం తీసుకోవాలి. ఇదే నిజమైన కృతజ్ఞత. చాలామంది కృతజ్ఞతలు చెప్పడం ఏముంది, థ్యాంక్స్ ప్రభా అని చెప్పేస్తారు.
అది కాదు, అది సరిపోదు. థ్యాంక్స్ చెప్పడం కాదు, కృతజ్ఞత కలిగి బ్రతకాలి. అలా బ్రతికే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడంట. దేవుడు ఒక చోట ఏం రాయబడుతుందంటే, కీర్తన గ్రంథం 14:2 అంటాడు, తనని ఎవరైనా వెతుకుతున్నారేమో అని చెప్పేసి ఆయన వెతుకుతున్నాడట. అంటే అది ఏంటంటే, నన్ను వెతికే కన్నుల కోసం నా కళ్ళు ఎల్లప్పుడూ వెతుకుతున్నాయి అని అంటాడు. ఆయన వెతికే కళ్ళ కోసం ఆయన కళ్ళు ఎప్పుడు వెతుకుతున్నట్టేట. మరి ఆయన వెతికే కళ్ళు మనకున్నాయా? ఆయన వెతికే హృదయం మన దగ్గర ఉందా? ఖచ్చితంగా ఆ హృదయాన్ని మనం తెచ్చుకోవాలి. ఆయన కోసం నమ్మకంగా అడుగులు వేయాలి. అలాంటి గొప్పదైన శ్రేష్టమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, చాలా అద్భుతమైన విషయాన్ని నేర్పిస్తూ వచ్చారు ప్రభా. అవును తండ్రి, మమ్మల్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకుని భూమిని తీసుకొచ్చారు. అన్ని రకాలుగా మాకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. బలంగా ముందుకు అడుగులు వేస్తూ వస్తున్నారు. దీనిని ఏమాత్రం కూడా వ్యర్థపరచకుండానైనా, ఏమాత్రం కూడా దారి తప్పించకుండానైనా మీ కృపలో వర్ధిల్లుతూనైనా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీ కృపలో వర్ధిల్లడానికి మీ పరిశుద్ధాత్మ సేవకు అందించి వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైనా మా ప్రభు రక్షకుడునైనా క్రీస్తు యేసు రాజమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకుని పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.